జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. ఆయన కొత్త సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పేసి అనౌన్స్మెంట్ కూడా మనకు ఇచ్చారు. అండ్ ఆ సినిమాకి వర్కింగ్ టైటిల్గా డ్రాగన్ అని కూడా పేరు పెట్టారు. ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో జూనియర్ ఎన్టీఆర్ గారి క్రేజీ కాంబినేషన్లో ఈ సినిమా రాబోతుంది. మరి ఈ సినిమా విషయాలు ఏ విధంగా ఉన్నాయి అండ్ అసలు ఇప్పుడే ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి డేట్ని కూడా ఎందుకు అనౌన్స్మెంట్ చేశారు అంటే దాని వెనకాల పెద్ద వ్యూహం కూడా కనిపిస్తుంది. అండ్ స్టార్టింగ్ నుంచి కూడా ఈ సినిమాకి టైటిల్ ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేస్తారంటే ఇంకా కూడా సినిమా టైటిల్ అనేది అవును అని చెప్పేసి మనం క్లియర్ కట్గా దాని గురించి మాట్లాడుకోలేము, జస్ట్ వర్కింగ్ టైటిల్ అని చెప్పుకోవచ్చు. బట్ డ్రాగన్ అని చెప్పేసి ఎప్పటి నుంచి అయితే మనం అనుకుంటూ ఉన్నామో అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎప్పుడైతే సెట్ అయిందో అప్పటి నుంచి కూడా చాలా భారీగా అంచనాలు ఉన్నాయి ఈ సినిమా పైన. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ సినిమా చేసినా కూడా ఖచ్చితంగా భారీ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ యాక్టింగ్ లెవెల్స్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, అన్నీ కూడా పీక్ స్టేజ్లో ఉంటాయి. అండ్ తన పక్కన ఎవరున్నారు, డైరెక్టర్ ఎవరనే విషయం పట్ల కూడా మనం ఎక్కువగా పట్టించుకోమన్నమాట. జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారా, సో ఆయన్ని కంప్లీట్గా ఫోకస్ చేస్తూ ఉంటాం. సో అంత మంచి ఇంపాక్ట్ అనేది జూనియర్ ఎన్టీఆర్ గారి పైన ఉంది. ఆయన ఒక డైలాగ్ చెప్పాడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండాల్సిందే. సో అంతటి ఇంపాక్ట్ అనేది డైలాగ్ డెలివరీలో మన జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉంది. అదేవిధంగా బాలకృష్ణ గారికి కూడా డైలాగ్ డెలివరీ అంటే డైలాగ్ కింగ్ అని చెప్పేసి కూడా ఆయన అనుకుంటాం. సో ఆయన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారే. సో అంతకుమించి ఇంకా ఎవ్వరు కూడా ఆయనకు సాటి రాలేరు అని చెప్పేసి మనము తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఇంకా ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా స్టార్ట్ అయిందా లేదా అని చెప్పేసి కూడా మనకు ఇంకా క్లారిటీ లేదు. సో అప్పుడే ఈ సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చేస్తారు, డేట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అని చెప్పేసి. 2027 జూన్ 11న ఈ సినిమా రాబోతుంది అని చెప్పేసి క్లియర్గా ఒక పోస్టర్లో మెన్షన్ చేశారు. అయితే దీని వెనకాల ఒక వ్యూహం కూడా నడుస్తుంది అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే అప్పుడు లాంగ్ వీకెండ్ దొరుకుతుంది అని చెప్పేసి, ఫ్రైడే రోజు సినిమా రిలీజ్ అవుతే ఆటోమేటిక్గా ఇంకా 2 డేస్ అంటే సండే వరకు కూడా లాంగ్ వీకెండ్ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వీక్లో మోహరం పండుగ ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి చూసుకుంటా ఉంటే మళ్ళీ లాంగ్ వీకెండ్ దొరుకుతుంది అంటూ దాదాపుగా 10 రోజుల పాటు ఈ సినిమాకి హాలిడేస్ దొరుకుతున్నాయి. సో అందుకోసం అని చెప్పేసి ముందుగా ఇంకా ఈ డేట్ని ఎవరైనా ప్లాన్ చేసుకుంటారు, వేరే సినిమా వాళ్ళు ఈ డేట్ని చూస్ చేసుకుంటారని చెప్పేసి వీళ్ళు ఇప్పుడే పక్కగా ప్లానింగ్ వేసుకొని అరే మనకు లాంగ్ వీకెండ్ దొరుకుతుందంటూ 10 రోజుల పాటు హాలిడేస్ చూసుకొని మరి ఈ సినిమాకి డేట్ ఫిక్స్ చేసుకున్నారంటూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఆ విధంగా క్రేజీగా మన జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్లో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ గురించి మాత్రం చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా మనం చూసాము. అండ్ ఆయన చాలా సన్నగా అయిపోయారు, ఏంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంటూ కూడా చాలామంది కొంచెం డిసప్పాయింట్ అయ్యారు, ఆందోళన పడ్డారు. బట్ ఈ సినిమా కోసమే ఆయన బరువు తగ్గడం కానీ ఆ తర్వాత మళ్ళీ బాడీ బిల్డింగ్ చేయడం కానీ చేస్తున్నారని తెలిసిన తర్వాత సో అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మరి ఆ ఫోటో కనుక మీరు చూసి ఉంటే అదేవిధంగా ఈ యొక్క డ్రాగన్ అనే పేరు ఈ సినిమాకి సెట్ అవుతుందా, ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? సో ఖచ్చితంగా అన్నీ కూడా కామెంట్లో రాయండి.